తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో తనకు సంబంధం లేదని బుక్కాయిస్తున్న నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. పిఏ చిన్నప్పన్న వాడింది సుబ్బారెడ్డి ఫోన్ నెంబరే అని సిట్ తేటతెల్లం చేసింది. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి లంచాలు వసూళ్లకు చిన్నప్పన్న సుబ్బారెడ్డి ఫోన్ నుంచే కాల్స్ చేసినట్లు గుర్తించింది. దీన్ని బట్టి చిన్నప్పన్నతో ఆ ఫోన్ కాల్స్ చేయించింది వైవి సుబ్బారెడ్డి అనేది స్పష్టమవుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. 9542419999 ఎంపీగా వైవి సుబ్బారెడ్డి వాడిన ఫోన్ నంబర్ ఇది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూకు కల్తీ రసాయనాల కేసులో చిన్నప్పన్న నెయ్యి సరఫరాదారుల్ని పిలిపించుకునేందుకు కాల్స్ చేసింది ఈ నంబర్తోనే. వారి నుంచి హవాలా మార్గంలో లంచాలు తీసుకునేందుకు చిన్నప్పన్న ఈ ఫోన్ కాల్స్ చేశారని సిట్ తన నివేదికలో తేటతెల్లం చేసింది. దీన్ని బట్టి వైవి సుబ్బారెడ్డి చిన్నప్పన్నకు ఎంత బలమైన బంధముందో స్పష్టమవుతోంది. చిన్నప్పన్న 2014 నుంచి 18 వరకే తన దగ్గర పీఏగా ఉన్నారని, ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గానూ మరికొందరు ఎంపీల దగ్గర పీఏగా పనిచేశారంటూ సుబ్బారెడ్డి గత కొన్నాళ్లుగా బుకాయిస్తూ వస్తున్నారు. 2018 తర్వాత చిన్నప్పన్నకు తనకు ఎలాంటి సంబంధమూ లేదన్న తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు. కల్తీ లడ్డు కేసులో చిన్నప్పన్న పాత్రను సిట్ గుర్తించినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఇదే పాట పాడుతున్నారు. అతన్ని నిందితుడిగా చేర్చినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు ఇదే తరహాలో మాట్లాడారు. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని తేటతెల్లమైపోయింది. 9542419999 నంబర్ చిన్నప్పన్నదిగా సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. దీన్ని బట్టి చిన్నప్పన్న సుబ్బారెడ్డికి పీఏ మాత్రమే కాదు, వారిద్దరి మధ్య అంతకు మించిన బంధముందని అర్థమవుతోంది. సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకు మధ్య ఎంతో అనుబంధం లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అతని ఫోన్ నంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది, ఎలా ఉంటుందనేది ఇక్కడ ప్రశ్న. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం మొబైల్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించగా అందులో 9542419999 ఫోన్ నంబర్ను PS2 చైర్మన్ అని సేవ్ చేసుకుని ఉన్నట్లు తేలింది. ఆ నెంబర్తోనే రెగ్యులర్గా కాల్స్ చేసి మాట్లాడినట్లు వెల్లడైంది. సుబ్బారెడ్డి నంబర్తో చిన్నప్పన్న రెగ్యులర్గా కాల్స్ చేస్తుండడం వల్ల అందరూ దాన్ని చిన్నప్పన్న నంబర్గా సేవ్ చేసుకున్నట్లు, ఆ నంబర్తోనే చిన్నప్పన్న అక్రమ కార్యకలాపాలు నడిపించినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. టీటీడీలో నెయ్యి, ఇతర సరుకులకు సంబంధించిన టెండర్లపై కొనుగోలు కమిటీ సిఫార్సులు కూడా బోర్డు మీటింగుల కంటే ముందు ప్రొక్యూర్మెంట్ జీఎం అధికారిక మెయిల్ నుంచి చిన్నప్పన్నకే వెళ్లేవని సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది. 2019 నుంచి 2023 వరకు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో చిన్నప్పన్న అతని పీఏగా పనిచేసినట్లు సిట్ వెల్లడించింది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పీఏ హోదాలో చిన్నప్పన్న బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, నెయ్యి సరఫరాదారుల నుంచి లంచం డిమాండ్ చేసి మరీ తీసుకున్నారని సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది. భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ కు కాల్ చేసి ఢిల్లీ రప్పించి తిరుమలకు నెయ్యి సరఫరా చేయాలంటే కిలోకు 25 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశారు. టెండర్ల వ్యవహారంలో మాట్లాడేందుకు ఢిల్లీకి రావాలని ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ఎండీ జగ్మోహన్ గుప్తాకు 2022 మే నెలలో చిన్నప్పన్న కాల్ చేయగా ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాస్లో వారిద్దరూ కలిశారు. నెయ్యి కాంట్రాక్టు కావాలంటే తమకు కిలోకు 7 రూపాయల చొప్పున లంచమివ్వాలని చిన్నప్పన్న డిమాండ్ చేయగా అందుకు జగ్మోహన్ గుప్తా అంగీకరించారు. ఆ తర్వాత ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు లభించింది. లంచం సొమ్ము రాబట్టుకోవడం కోసం చిన్నప్పన్న జగ్మోహన్ గుప్తాతో నిరంతరం ఫోన్లో టచ్లో ఉండేవారు. 2022 నుంచి 2023 మధ్య జగ్మోహన్ గుప్తా నుంచి హవాలా మార్గాల్లో చిన్నప్పన్న 50 లక్షలు లంచంగా తీసుకున్నారని సిట్ తేల్చింది. టీటీడీ అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి కాల్ చేసి నెయ్యి సరఫరా చేసే వారి ఫోన్ నంబర్లు, వివరాల్ని చిన్నప్పన్నే తీసుకున్నారని సిట్ గుర్తించింది. అంతేకాదు 2022 ఏప్రిల్ లేదా మే మధ్యలో కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసంతోనూ చిన్నప్పన్న ఇదే నెంబర్తో మాట్లాడేవారని తేలింది. కల్తీ నెయ్యికి సంబంధించిన నేరంలో ఆయన ఈ నెంబరే వినియోగించారు. సుబ్బారెడ్డి నంబర్తో కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడేందుకు, లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసిందే చిన్నప్పన్నే కావచ్చు. చేయించింది ఎవరో సిట్కు ఆ మాత్రం అర్థం కాలేదా అన్నది ప్రశ్నార్థకం. వైఎస్ వివేక హత్య కేసు తరహాలో దర్యాప్తును అర్థాంతరంగా ముగించేయకుండా ఈ అంశాలన్నీ వెలికి తీయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 25న వైవి సుబ్బారెడ్డిని కలిసి చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేసినట్లు సిట్ గుర్తించింది. నిజంగా అప్పటికే చిన్నప్పన్న తన పీఏ కాకపోతే సుబ్బారెడ్డి ఆ విషయాన్ని పొమిల్ జైన్ కు ఎందుకు చెప్పలేదన్న దానికి సమాధానం లేదు.
తన పేరును వాడుకుంటూ లంచం అడుగుతున్నందుకు చిన్నప్పన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించకుండా ఊరుకోవడానికి కారణం వారిద్దరి మధ్య పెనవేసుకున్న గాఢానుబంధం అన్నదే అర్థమవుతోంది. భోలేబాబా డైరీపై చిన్నప్పన్న 2022 మే 16న వైవి సుబ్బారెడ్డికి ఓ ఫిర్యాదివ్వగా దాన్ని ఆయన అప్పటికప్పుడు ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి అందజేసి విచారించాలని ఆదేశించారు. అంతకు ఒకరోజు ముందే చిన్నప్పన్న భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ను కిలోకు 25 రూపాయల చొప్పున లంచమడిగారు. దానికి నిరాకరించినందుకే మర్నాడు ఫిర్యాదిచ్చారు. నిజంగా చిన్నప్పన్నతో సుబ్బారెడ్డికి ఎంతటి అనుబంధముందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. $9542419999 నెంబర్ను ట్రూ కాలర్లో నమోదు చేసి చూస్తే ఇప్పటికీ కదురు చిన్నప్పన్న అనే పేరుతోనే వస్తోంది. ఆ నెంబర్కు కాల్ చేస్తే మీరు డయల్ చేసిన నెంబర్ పనిచేయట్లేదు, దయచేసి నంబర్ను చెక్ చేసుకోండి అనొస్తోంది. 9542419999 నెంబర్ ఎవరి పేరుతో ఉంది? చిన్నప్పన్న పేరుతోనా, సుబ్బారెడ్డి పేరుతోనా? ఆ నెంబర్ చిన్నప్పన్న పేరుతో ఉంటే సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్పై ఆ నెంబర్ ఎందుకు వేశారు అనేది సిట్ తేల్చలేదు. పిఏల నెంబర్లు అధికారిక లెటర్ హెడ్పై ముద్రిస్తారా అనేది ప్రశ్న. సుబ్బారెడ్డి పేరుతోనే ఉంటే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆ నెంబరు చిన్నప్పన్న దగ్గర ఎందుకుంది? ఆయన ఎలా వాడారు అనే వాటికి సమాధానం లేదు. అయితే సిట్ మాత్రం ఎవర్ని కాపాడడానికో ఏమో గాని ఇలాంటి కనీస దర్యాప్తు కూడా చేయలేదు. ఆ నెంబరు గుట్టురట్టు చేయకుండా వదిలేసింది. అప్పట్లో లోక్సభ సభ్యుడిగా ఉన్న వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్పై లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని, మార్చి 16, 2018న నాటి రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్లో ఈ తీర్మానాన్ని చేర్చాలని అందులో పేర్కొన్నారు. ఆ లెటర్ ప్యాడ్లో ఢిల్లీ, ఒంగోల్, హైదరాబాద్లలోని సుబ్బారెడ్డి నివాసాల చిరునామాలతో పాటు ఆయన ఫోన్ నంబర్లు ఉన్నాయి. వాటిల్లో 9542419999 ఫోన్ నంబర్ ఒకటి. 2018 మార్చి 15న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కల్తీ నెయ్యి కేసులో అక్రమాల కోసం సుబ్బారెడ్డి నంబర్నే చిన్నప్పన్న వినియోగించారనేది స్పష్టమైపోయింది. అయితే అక్రమాలకు పాల్పడేందుకు, లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసింది చిన్నప్పన్నే కావచ్చు. తెర వెనుక నుంచి చేయించింది ఎవరో తేలాలంటే సిట్, సిడిఆర్ అంటే కాల్ డీటెయిల్ రికార్డ్స్, టవర్ డమ్, గూగుల్ టేకౌట్ వంటివి వెలికితీసి విశ్లేషిస్తే అసలు కుట్రదారు బయటపడతారు. చిన్నప్పన్న ఏ సమయాల్లో ఎవరెవరికి కాల్స్ చేశారు? ఆ సమయంలో ఆయన ఏ టవర్ లొకేషన్లో ఉంటూ కాల్స్ చేశారు? ఆ ప్రాంతం ఎవరి చిరునామా? ఆ సమయంలో అతనితో అదే లొకేషన్లో ఇంకా ఏ నెంబర్లున్నాయి? అవెవరివి? ఇలాంటివన్నీ సిట్ లోతుగా దర్యాప్తు చేస్తేనే అసలు దొంగలు బయటపడతారు.